బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారుతున్నారు. అధైర్యపడొద్దని కేసీఆర్ చెప్పినా ఎవరూ మాట వినడం లేదు. దీంతో స్వయంగా ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిచి భోజనాలు పెట్టి మరీ బుజ్జగిస్తున్నారు కేసీఆర్. పార్టీని వీడేవాళ్లు వీడతారు, ఉండేవాళ్లు ఉంటారని తమ ఎమ్మెల్యేలకు చెబుతున్నా లాభం లేకుండా పోయింది. రోజురోజుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం తగ్గుతోంది. దీంతో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని క్యాడర్ టెన్షన్ పడుతోంది. బీఆర్ఎస్ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ మాటే శాసనంలో ఉండే పరిస్థితిలో ఇప్పుడు రివర్స్ అయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమైన లీడర్లు కూడా పార్టీ మారడంతో అధినేత కేసీఆర్ బుజ్జగింపులు మొదలుపెట్టారు. మిగిలిన ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కు పిలిచి పోయేవాళ్లు పోని, ఉండేవాళ్లు ఉండని అంటున్నారు. కేసీఆర్ స్వయంగా ఫామ్ హౌస్ కు పిలిచి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం గులాబీ పార్టీకి సవాల్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య ఢిల్లీలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ లో జాయిన్ అయిన కాళ యాదయ్య 4 రోజుల ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. పార్టీ వీడొద్దని అధినేత యాదయ్యకు చెప్పారని టాక్. 2014లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలిచారు కాళ యాదయ్య. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి చేవెళ్లలో పోటీ చేసి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసె నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. తాజాగా 6గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 32 స్థానాలకు పడిపోయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోందని గులాబీ పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఎల్పీ విలీనంతో బీఆర్ఎస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు హస్తం లీడర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా స్వయంగా అధినేత కేసీఆర్ బుజ్జగిస్తున్నా నేతలు లైట్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీని కాపాడుకోవడం గులాబీ బాస్ కు పెద్ద సవాల్గా మారింది.